నమస్తే. మన రాష్ట్రం, మన పండుగ, మన V6, మన ఇంటి ఇలవేల్పు, మన బతుకమ్మకు స్వాగతం. బతుకమ్మ పండుగలో 8వ రోజును వెన్నె ముద్దల బతుకమ్మ అంటారు. ఈరోజు వెన్న, పాలు, బెల్లం, బియ్యంతో కలిపి ప్రసాదాన్ని తయారు చేసి నైవేద్యంగా పెడతారు. బతుకమ్మ ఆడి పాడి నిమజ్జనం చేసిన తర్వాత పసుపు కుంకుమతో పాటు ఈ వెన్నె ముద్దల ప్రసాదాన్ని వాయినంగా ఇచ్చుకుంటారు. గలగల గాజుల పడతుల చేతుల దోసిట్ల ఒదిగిపోతావు, పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరణి వాకిట్లో కొలువు తీరేవు, బతుకమ్మ తల్లిగా సేవలందేవు. తెలంగాణలో బతుకమ్మ ఒక పండుగ మాత్రమే కాదు, అది తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి వేదిక. తెలంగాణ చరిత్రను మార్చింది బతుకమ్మ పండుగ. తిరుగుబాటు కేంద్రంగా, పోరాట వేదికగా, పాటగా, సాహిత్యంగా, చిత్రలేఖనంగా, ఐక్యతకు గుర్తుగా నిలుస్తుంది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆకాంక్షకు ప్రతిరూపం బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ మనకే ప్రత్యేకమైన పండుగ. ఆనందోత్సాహాలతో చేసుకునే పండుగ. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి వేదికగా మారింది. బతుకమ్మ మన జనం ఆలోచనల్ని మార్చేసింది. తెలంగాణ పాటను, కళలను ప్రభావితం చేసిన పండుగ బతుకమ్మ. ఉద్యమ స్వభావాన్ని మార్చిన పండుగ బతుకమ్మ. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం బతుకమ్మ. బతుకమ్మ అంటే తెలంగాణ ఉద్యమ పండుగ అంటారు. బతుకమ్మను సాంస్కృతిక పునరుజ్జీవనానికి వేదికగా చేసింది తెలంగాణ ఉద్యమం. అయితే తెలంగాణ ఉద్యమ గతినే మార్చేసింది బతుకమ్మ పండుగ. ఉద్యమాన్ని సాంస్కృతికోద్యమంగా మార్చింది బతుకమ్మ పండుగ. అందరిలో ఐక్యతను తీసుకువచ్చిన పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి సాంస్కృతిక విధ్వంసం. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు అన్నింటినీ ఆధిపత్య సంస్కృతి నిర్లక్ష్యం చేసింది. దాంతో తెలంగాణ ఆకాంక్ష మొదలైంది. అదే ఉద్యమంగా మారింది. తెలంగాణ ఉద్యమం సాంస్కృతిక ఉద్యమంగానే ఎక్కువగా నడిచింది. అందులో భాగంగా పాలకులు నిర్లక్ష్యం చేసిన పండుగలను ప్రజలు సొంతం చేసుకున్నారు. దశాబ్ద కాలం సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మది కీలక పాత్ర. తెలంగాణ పోరాట ఎజెండాను మార్చింది బతుకమ్మే. లక్షల మందిని వీధిలోకి తీసుకువచ్చింది మన పండుగ. వేల మంది ఒకే గొంతుకై తెలంగాణ నినాదాన్ని ప్రపంచానికి వినిపించేలా చేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమం సాంస్కృతికోద్యమంగా మారడానికి తెలంగాణ పండుగలే కీలక పాత్ర పోషించాయి. ఇందులో బతుకమ్మనే ముందుగా చెప్పుకోవాలి. కులాలను పక్కన పెట్టి మహిళలందర్నీ ఏకం చేసింది. ప్రతి ఒక్కరూ సగర్వంగా మన పండుగ అనిపించుకునేలా చేసింది బతుకమ్మ. నిజానికి బతుకమ్మ రాజకీయాన్ని కూడా ప్రభావితం చేసింది. పండుగలను, వేడుకలను గుర్తించి మన సంస్కృతిని గౌరవించటమే తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకువెళ్లే ఇంధనంగా మారింది. తెలంగాణ సమాజం కంటిన్యూటీ, తన లక్షణాన్ని కొనసాగించడానికి, తన స్వభావాన్ని కొనసాగించడానికి బతుకమ్మ చాలా ఉపయోగపడింది. అట్లాగే మలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఇది ఉద్యమ పతాక అయింది. ఉద్యమము సందర్భంలో ముఖ్యంగా బతుకమ్మ, బోనాలు ఒక సామూహిక వెల్లడి అనే లక్షణం ఉంది కాబట్టి పండుగలలోనే తన స్వభావంలోనే ఉంది కాబట్టి తన ఇంట్లో తను జరుపుకునే పండుగ కాదు, బయటకు వచ్చి జరుపుకునే పండుగ. దానివల్ల ఉద్యమానికి విపరీతంగా ఇప్పుడు ఒక రూపంగా, ఒక నమూనాగా అసలు బతుకమ్మ అనేది మన ప్రతీక అయిపోయింది. తెలంగాణ అంటే బతుకమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో.
తెలంగాణలో జరిగిన పోరాటాలన్నింటిలో బతుకమ్మ పాత్ర కనిపిస్తుంది. జగిత్యాల పోరాటం నుంచి, గడ్డీల మీద తిరుగుబాటు నుంచి, మలిదశ ఉద్యమం వరకు బతుకమ్మ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ రైతాంగ పోరాటంలో బతుకమ్మ ఆట కనిపిస్తుంది. గలగల గాజుల పడతుల చేతుల దోసిట్ల ఒదిగిపోతావు, పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరణి వాకిట్లో కొలువు తీరేవు, బతుకమ్మ తల్లిగా సేవలందేవు. బతుకమ్మ పండుగ మొదటిసారి ఉద్యమంగా మారింది జగిత్యాల పోరాటంలో. అప్పటి నుంచి ఇక్కడ జరిగిన అనేక ఉద్యమాల్లో బతుకమ్మ ఆట కనిపిస్తూనే ఉంది. దొరల గడీల్లో బలవంతంగా బతుకమ్మ ఆడిన సందర్భం నుంచి తెలంగాణ ఆకాంక్షకు వేదికగా బతుకమ్మ పండుగ మారడంలో ఎంతో చరిత్ర ఉంది. నిజానికి తెలంగాణ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు లక్ష్మీరాజం బతుకమ్మ పోరాటంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దొరల గడీల్లో బతుకమ్మ ఆడే సంప్రదాయాన్ని బద్దలు కొట్టాడు లక్ష్మీరాజం. తెలంగాణ రైతాంగ పోరాటంలో బతుకమ్మ ఆట ఎంతగానో ఉపయోగపడింది. వెన్నెల రాత్రుల్లో మల్లు స్వరాజ్యం నల్లగొండలో బతుకమ్మ పాటతో చైతన్యాన్ని తీసుకువచ్చినట్లు చరిత్ర చెప్తుంది. బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందరూ కోల్, బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందరూ కోల్, నీ బిడ్డ నిలగౌరు కోల్ నిత్యమల్ల చెట్టేసి. తెలంగాణ రైతాంగ పోరాటంలో బతుకమ్మ ఆట పాట ఉపయోగపడింది. వెన్నెల రాత్రుల్లో చుట్టకాముడు పాట పాడుకుంటారు. బతుకమ్మ రాగంలోనే బతుకమ్మ నృత్యమే వేస్తూ ఆ పాట మల్లు స్వరాజ్యం గారు 1944లోనే ఒక పాట రాసింది. ఆ ఆటలు వాళ్ళు నల్లగొండలో ఆడేవాళ్ళు. ఇకపోతే ఎంతోమంది వీరులు బలిదానాలు చేసినటువంటి త్యాగమూర్తుల మీద తల్లులు కట్టుకున్నటువంటి పాటల్లో ఉయ్యాల పదము తప్పనిసరిగా ఉంటుంది. అవి ఉయ్యాల పాటలే. ఇక బతుకమ్మ ఉద్యమాన్నే కాదు, ఇక్కడి కళలను, పాటలను, సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. గత 10 ఏళ్లలో అనేక మంది కవులు, వాగ్గేయకారులు, కళాకారులు, మేధావులంతా సాంస్కృతిక పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించారు. వీరందరి ఆలోచనల దృష్టిని మార్చింది బతుకమ్మ పండుగ. జనకు జనకు నింట్ల ఉయ్యాలో, సత్య జనకు నింట్ల ఉయ్యాలో, జనకు జనకు నింట్ల ఉయ్యాలో, సత్య జనకు నింట్ల ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పూరుడే గోరింది ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పూరుడే గోరింది ఉయ్యాలో, పెరిగింది సీతమ్మ ఉయ్యాలో, పెరుగన్న మోదిని ఉయ్యాలో, పెరిగింది సీతమ్మ ఉయ్యాలో, పెరుగన్న మోదిని ఉయ్యాలో, చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో, కట్టనర్చిందమ్మ ఉయ్యాలో. తెలంగాణ పోరాటానికి ప్రతిరూపంగా మారిన బతుకమ్మ అనేక మంది దృష్టిని ఆకర్షించింది. నిజానికి తెలంగాణ తన సాంఘిక అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న రోజుల్లో బతుకమ్మ వారికి వేదికగా నిలిచింది. తెలంగాణ ప్రాంతం అంతా కూడా సంస్కృతి, కళలు, జానపద కళలు ఇవన్నీ కూడా చూసుకుంటే, సాహిత్యపరంగా చూస్తే బతుకమ్మ శ్రామిక కులాలకు చెందిన బతుకమ్మ. అందుకే గత 10 ఏళ్లలో తెలంగాణ సాహిత్యంలో, చిత్రలేఖనంలో, పాటల్లో బతుకమ్మే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ జీవితాన్ని ఆవిష్కరించిన గొప్ప చిత్రకారులు, ఫోటోగ్రాఫర్లు బతుకమ్మను అద్భుతంగా ప్రపంచానికి చూపించారు. తెలంగాణ ఆడపడుచుల పండుగలో సౌందర్యాన్ని, ప్రత్యేకతను కళ్లకు కట్టేలా చిత్రించారు. జానపదంలో తెలంగాణను చూపించిన కాపు రాజయ్య అద్భుత చిత్రాలు తెలంగాణకు ఒక వరం.
శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చేయబూనితి మమ్మ ఉయ్యాలో శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చేయబూనితి మమ్మ ఉయ్యాలో కాపాడు మమ్ముల ఉయ్యాలో కైలాసరాని ఉయ్యాలో కాపాడు మమ్ముల ఉయ్యాలో కైలాసరాని ఉయ్యాలో. తెలంగాణ బొమ్మకు కొంచె బతుకమ్మ, తెలంగాణ పాటకు పల్లవి బతుకమ్మ, తెలంగాణ జీవన చిత్రానికి అద్దం బతుకమ్మ. అందుకే ఇప్పుడు బతుకమ్మ ఒక పండుగ మాత్రమే కాదు, తెలంగాణ జీవితానికి ప్రతిరూపం బతుకమ్మ. ఇది ఇవాల్టి మన బతుకమ్మ. కెమెరామెన్ శివతో యశోద.